ఇంతకుముందు నా పేరు కృష్ణమూర్తి, మా నాన్నగారి పేరు బొంతల రామచంద్ర చెట్టి, స్వగ్రామం మదనపల్లె, చిత్తూరు జిల్లా. దేవుడు ఒక వైశ్య కుటుంబంలో జన్మింపజేశాడు. పెద్ద కుటుంబంలోనే దేవుడు జన్మింపజేశాడు. జాయింట్ ఫ్యామిలీ మాది. మా తాతగారికి 5 మంది కుమారులు, ఒక కుమార్తె. వాళ్ళందరూ కలిసి ఉంటారు. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నింటిలోనూ అందరికీ భాగాలు ఉంటాయి. వాళ్ళందరిలో మా నాన్నగారు పెద్దోడు, ఆయనకు నేను 2వ కుమారుణ్ణి. అనగా ఈ రీతిగా ఆ కుటుంబంలో జన్మింపజేశాడు. తర్వాత నా చదువు విషయం చెప్పాలంటే గాన, ఎంత చదువుకున్నా కూడా మళ్ళీ వ్యాపారమే కదా, ఎంత చదువుకున్నా వ్యాపారమే కదా అనే ఉద్దేశంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే ఎంత చదువుకున్నా మళ్ళీ వ్యాపారం నడిచింది. అదే నా తలంపు. ఆ తలంపులో ఉన్న కారణం చేత నా చదువంతా ఒక మాటలు చెప్పాలంటే, నేను కాలేజీలో అడుగుపెట్టగానే నాతో పాటు చిన్నాడు చదువుకున్నోడే నాకు లెక్చరర్గా వచ్చాడు. ఏరా నువ్వరా అన్నాను. అనుకులది, ఒరే అట్లా అనవాకు, నేను ఇక్కడ లెక్చర్ను, అంత కావాలంటే బయట వచ్చి ఒరే అని చెప్పు, కానీ ఇక్కడ మాత్రం ఒరే అనొద్దు అన్నాడు. కనుక ఎందుకు అలా చదివానంటే, ప్రతి క్లాసులోనూ నమ్మకంగా 2 ఏళ్ళు. ఎందుకంటే కన్నా ఎంత చదివినా మళ్ళీ మా వ్యాపారమే కదా, చదువు కొరకని చదవలేదు. నేను చదువు కొరకని చదవలేదు. అయితే నా జీవితం నాకు విరక్తి పుడుతోంది. ఎందుకంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, 3 హై స్కూల్ అయిపోయినాయి, ఒక కాలేజ్ అయిపోయింది. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు ఒకసారి రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చేకొలది ఆ రిజల్ట్స్లో నేను ఫెయిల్ అయినా వచ్చేకొలది. అప్పుడే ఇంట్లో అందరూ చీరలు చూస్తున్నారు. చీరలు చూస్తుంటే మా అమ్మ వాళ్ళంతా కట్టుకో, ఓ చీర కట్టుకో, మా ఇంట్లో రా వచ్చి వంటగదిలోకి వచ్చాను. చాలా సిగ్గయింది. ఇంకోసారి కూడా అలాగైంది. ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు ఈ ఇంట్లో అనుకుంటున్నారు, ఇంత పెద్ద కుటుంబానికి మనం పాలు చాలా ఖర్చు అవుతా ఉంది, 2-3 గేదెలు కొంటే మంచిది కదా, మనకు స్థలం ఉంది, ఆడ ఎవరికైనా ఇస్తే మేపుతూ ఉంటారు అని మాట్లాడుతున్నారు. మేపుతుంటే ఆ టైంలో రిజల్ట్ చూస్తే ఎందుకు ఎవడో మనవాడు మేపుతాడులే, మనవాడు మేపుతా, ఇలా నన్ను సిగ్గుపరుస్తూ వచ్చేవాళ్ళది. నాకు ఎస్ఎస్ఎల్సిలో కొంచెం బాధే. అది ఏంటి నా బతుకు? ఎస్ఎస్ఎల్సి అంటే స్కూల్ సెకండరీ లీవింగ్ సర్టిఫికేట్, ఎస్ఎస్ఎల్సి. ఇప్పుడు 10th క్లాస్ ఉంది కదా, అది 5th ఫామ్ మాకు. అప్పుడు మాకు అది ఎస్ఎల్సి అంటే 11th క్లాస్. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఉంటుంది. అంతకుముందు పియూసీ ఉంది, ఇంకా ప్రీ యూనివర్సిటీ అని కోర్స్ అని ఉంది. అది ఇప్పుడు మేము 11వ తరగతి, అది గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఆ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో నేను ఈసారి ఒకేసారి పాస్ కావాలని చెప్పి తీర్మానం చేసుకొని ఏం చేశానంటే కన్నా, అప్పుడు మా క్లాస్లో ఎవడు ఫస్ట్ వస్తాడో సెకండ్ వస్తాడో అని చూశాను. ఒక కోమటోళ్ళ అబ్బాయి, ఒక బాపనోళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ సెకండ్ వస్తారు. వాళ్ళతో చేరానండి. వాళ్ళతో చేరి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేది, ఇక్కడ వెళితే ఆడ వెళ్ళేది, వాళ్ళు ఇక్కడ పండుకుంటే ఆడ పండుకునేది, వాళ్ళు టీ తాగితే నేను టీ తాగేది. ఏమరా నీకు ఇది రాదంటే, రాకనే కదా మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ వచ్చేవాళ్ళది. ఎట్లయిపోయింది, వాళ్ళు ఎట్లా అంటారంటే జుట్టుకు ఉండేసుకొని చదువుతారు. జుట్టుకు ఉండేసుకొని చదువుతారంటే వాళ్ళు జుట్టుకు ఉండేసుకొని చదువుతారంటే కన్నా, చదువుతుంటే కన్నా నిద్ర వస్తే కన్నా లాగుతుంది, లేకపోతే మళ్ళీ లేస్తారు. ఆ రీతిగా వాళ్ళు చదివేవాళ్ళు. అరే వీళ్ళతో చేరాలని చెప్పి చేరి వాళ్ళతో పాటు నేను చదువుతూ వచ్చేది. ఒకేసారి పాస్ అయిపోయినా. ఎందుకు? చదవక అంతే, చెడు సంవత్సరాలు బట్టి చదవక ఎంత చదివినా ఇంతే కదా అనే ఉద్దేశంతో. అలాంటిది ఒకేసారి పాస్ అయిపోతే పేపర్లో నెంబర్ పడింది. వెళ్ళి మా నాన్న ఇప్పుడు, నాన్న పేపర్లో నా నెంబర్ వచ్చింది నాన్న అని చెప్పగలది. రే పేపర్ నన్ను నమ్మలేమో, అక్కడ కూడా తప్పు పడుతుందని అంటాడు మా నాన్న నమ్మలే. మా అమ్మ చెప్పా, మా అమ్మ నేను పాస్ అయ్యానమ్మా అని చెప్పగలది. నాన్న స్కూల్కి మార్కులు వచ్చే వరకు మనం నమ్మలేమరా అమ్మ అంటుంది. కానీ ఇప్పుడు ఎవరు చెప్పాలి నాకు అర్థం కాలే. కనుక నేనే 2 చాక్లెట్ కొనుక్కొని సప్పరించి పాస్ అయినాను అనేది సంతోషించాను. అది నా యొక్క జీవితం అంతా. నా చదువు గురించి ఒక మాట చెప్పాలంటే, తర్వాత వ్యాపారంలో దిగినాను. ఎందుకు మా నాన్నకు వ్యాపారం కావాలని వ్యాపారంలో తీసుకొచ్చాడు. కాలేజీలో బిఏ, అది నేను చదువు నాకు కూడా తెలుసు, 1 సంవత్సరం చదివాను. ఏదో ఎందుకంటే కాలేజీ చదువు ఎందుకంటే కన్నా, మా వాడు బిఏ చదివినాడంటే కన్నా కట్టం కొంచెం ఎక్కువగా వస్తుంది ఉద్దేశంతో అలా చదివాను, అంతేగాని ఇంకేం లేదు. అప్పట్లో మా ఊర్లోనే ఒక ధనవంతుడు, ఆయన కుమార్తెను నాకు ఇవ్వాలని అప్పుడే ఒక ఏదో ఏర్పాటు మాటలు అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అప్పట్లోనే ఇస్తాను లేవుగా 60,000 అన్నాడు. ఎప్పుడు నా చిన్ననాడు 60,000 అంటే లెక్కేసుకో ఎంతో. కనుక సరే నేను చెప్పే సంగతి ఏంటంటే కన్నా, ఇలాగున
ఇది నేను చదవలేను, నా వల్ల కాదని చెప్పి నాకే తెలుసు. అందుకని వ్యాపారం సేపడిరా అంటే వచ్చాను. ఆ వ్యాపారంలో ఎలా ఉంది కనుక మధ్యాహ్నము నాన్నగారు భోంచేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. అన్నయ్య ఏదో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. కొట్లో ఉండే గుమాస్తాలంతా కూడాను ఏదో ఆట ఆడుకుంటూ ఉంటారు. ఏదో బారకట్ట అంటే ఏవో ఇక పులి ఇంకా మేక ఆట ఏవో ఆడుకుంటుంటారు. ఆడుకుంటూ ఉంటే ఆ టైంలో ఏముందంటే కన్నా నేను క్యాష్ కౌంటర్లో కూర్చోంటాను. అప్పుడు చూసేవాడిని, దారిపోయి జంతువులు చూసేవాడిని. ఆ జంతువుకు నాకు వ్యత్యాసం ఏంటి, తర్వాత ఆ యొక్క కోడికి నాకు వ్యత్యాసం ఏంటి, ఆ పందికి నాకు వ్యత్యాసం ఏంటి, ఆ కోతికి నాకు వ్యత్యాసం ఏంటి అని తలంచేవాడిని. తలంస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లే. కనుక అది జీవిస్తుంది, నేను జీవిస్తున్నాను, అంతే కదా. అది జీవిస్తుంది, నేను జీవిస్తున్నాను. కానీ ఈ రీతిగా ఒకవేళ ఓ జంతువు బతికే మేలైనట్టుగా ఉంటే దాని బతుకు మేలంటే అలా జీవించవచ్చు కదా. ఎందుకు ఒక మానవుడిగా పుట్టించాడు దేవుడు నన్ను, ఒక మానవుడిగా ఎందుకు పుట్టించాడని ప్రశ్నలు వస్తున్నాయి, జవాబు దొరకలేదు. కనుక నన్ను పుట్టించిన దేవుడు అంటూ వాడు ఉన్నాడని నాకే తెలుసు, కానీ ఆ కుక్కకి తెలియదే, ఆ కోతికి తెలియదే, ఆ పందికి తెలియదే. అది దేవళానికి పోదే, నేను కదా దేవళానికి వెళ్ళేది. నన్ను పుట్టించిన సృష్టికర్త ఉన్నాడని నాకు ఓనిగా తెలుసును. అలాంటిది ఎందుకు దేవుడు ఒక మానవుడు పుట్టించాడు అని తలంపులు బయలుదేరుతూ ఉండి ఒకరోజు చనిపోలే, ఎక్కడికి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. నా బంధువులు వాడు చనిపోతే వాడు కళ్ళు తెచ్చుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయి వాడు నేను ఎడిపోయిన వాడు నన్నే చూస్తున్నాడు. అది కళ్ళు తెచ్చుకొని చచ్చిపోయాడు, ఎటు చూసిన వాడు నన్నే చూస్తున్నాడు. నాకు భయం ఎత్తా ఉంది. తర్వాత పైకి పోయాను, మేడ మీదకి పోయి వాడిని కింద తింగి చూస్తున్నాను. వాడిని స్నానం చేస్తుంటే వాడు ఒక ఆంటీ కళ్ళు మూసింది. వాడిని కళ్ళు మూసేగలిది పోన్లే కళ్ళు మూసానంటే కళ్ళు తెరిచి మళ్ళా అందరినీ చూశాడు. పరిగెత్తి అప్పటి నుంచి నా తండ్రి వీడు ఎక్కడికి పోయినాడు, చచ్చిపోతే ఎక్కడికి పోవాలని చెప్పి ఈ ప్రశ్నలన్నీ చుట్టుకున్నాయి. జవాబు దొరకలే, ఎవరిని అడగాలో అర్థం కాక రకరకాల సమస్యలు ప్రవేశించి ఒకనాడు నా డైరీలో రాసేసి ఈ రీతిగా నా జీవితం నాకే అర్థం కావటం లేదు, ఎందుకు పుట్టాను ఎక్కడ పోతాను అర్థం కాలేదు, నెమ్మది లేదు, కనుక నన్ను వెతకద్దండి, నేను వెళుతున్నాను, మళ్ళీ 2-3 ఏళ్ళు ఇంటికి వస్తాను అని చెప్పి ఒక 500 రూపాయలు తీసుకొని ఇల్లు విడిచిపెట్టి ఒక తెల్లవారిన పారిపోగానే దైవ భయం వచ్చింది. ఎవడు దీన్ని సాయపడు, ఇంకా దేవుడే సాయపడాలి అని చెప్పి హిందూ కుటుంబంలో జన్మించిన కారణం చేత మొట్టమొదటిగా ఆ తిరుపతి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాను. ఆయన మా కులదైవం. మా ఇంట్లోనే ఒక గుడి కూడా ఉంది, కానీ ఏటేట పోయేవాళ్ళం కూడాను. ఆ గుడి కూడాను ఎట్లుంది, ఆ చిన్న గుడి ఉంటుంది కనుక ఆ గుడిలో అందరూ కూడా ఏదో మొక్కుని వాడికి ఏదో జరిగిందని చెప్పి కానుకిస్తూ ఉంటారు. ఆ కానుకిస్తూ ఉంటే నాకు ఒకసారి డబ్బు లేకపోతే ఏం చేశానంటే ఈ కానుక బయట కనబడతా ఉంటే దీన్ని తగిలిస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఒకనాడు ఏం చేశానంటే ₹1 మాత్రం తీసుకుని ఏదో కొనుక్కొని తిన్నాను. మా ఈ రాత్రి ఉన్న కడుపు నొప్పి పెడుతుందేమో, నేను బయలు దుడుకుంటూ ఉంటున్నాయి, ఏం కాలే, బాగుంది కదా అని చెప్పింది. అప్పటి నుంచి ఇంకా ₹2, తర్వాత ₹5, తర్వాత ₹10 ఒకటి నెమ్మదిగా కాజేస్తూ వచ్చాను. కనుక ఇది బాగుంది అని చెప్పింది. నాకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే కన్నా అక్కడ తీసుకునేది. దేవా నాకు మంచిగా ఏర్పాటు చేసావు అని ఎవరు కానుక ఇస్తుంటే తీసుకుపోయేవాడిని. కనుక అలాంటిది ఇవన్నీ చిన్నటి నుండి తెలుసు నాకు. ఇవన్నీ మా అబ్బ ఏం చేస్తున్నా అంటే ఇక వినాయక చవితి ఇవన్నీ జరుగుతూ వచ్చాయంటే కన్నా అబ్బా నిష్ఠ వైరాగ్యాలు చాలా ఉన్నాయి మా ఇంట్లో, ఇవన్నీ జరిపించాలి. కనుక ఈ కొత్త బట్టలు అన్నీ పెట్టినప్పుడు మా అబ్బాయి ఏం చేస్తుంటే అన్నిటికీ కుంకం పెడుతుంది. ఇట్లా అన్ని బట్టలకు కుంకం కావాలా. అప్పుడు పెట్టేప్పుడు నా బట్టలు మాత్రం జరిపి లోపల పెట్టుకొని, అంటే కుంకం కాకుండా జరిపి లోపల పెట్టుకోండి. ఈ రీతిగా ఏదో వస్తున్నానే కనుక తిరుపతి మొదలుకొని ఇంకా ప్రాణమయ్యాను. కేవలం ఇంకా యాత్రికుడి మాదిరే ఇంకా పూజల పునస్కారాలను చేస్తూనే బయలుదేరాను. ఒకటి తిరుపతిలోనే దాదాపుగా వారం ఉన్నాను. అక్కడి నుంచి దక్షిణంగా తిరువన్నామలై, తిరుచునాపల్లి, మధుర మీనాక్షి, నాగర్కోయిలు, కన్యాకుమారి, తిరువనంతపురం, ఎర్నాకుళం, కొచ్చిన్, అక్కడి నుంచి హైదరాబాదు. ప్రతి స్థలంలో కూడాను మా ఇంటి గోత్రం పెడుతూ అర్చన చేస్తున్నాను, తల వెంట్రుకలు ముగ్గులు తెచ్చుకున్నాను. అంతేకాకుండా కానుకేస్తున్నాను, కోనేట్లు మునిగి తేలుతున్నాను. ఎక్కడ నెమ్మదంటూ దొరకలేదు. ఎందుకు వచ్చాను, ఎక్కడ పోతున్నా నాకే అర్థం కూడా కావటం లేదు. చివరికి హైదరాబాద్ చేరిన తర్వాత హైదరాబాదులో ఇంకా దేవుడు లేడు,
దయ్యము లేదు అనేక తలంపులోనికి వచ్చేసి కేవలము ఒక నాస్తికుని అయిపోతే మంచిది అనుకున్నా, దేవుడు లేడు అనుకుంటే మంచిది అనుకున్నా. ఇది ఒక డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, కరెంట్ డిపార్ట్మెంటు, తర్వాత ఇది హౌస్ రెంట్లు, ఇవన్నీ ఇది ఒక డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో పని జరుగుతున్నట్టుగా దేవుడి డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దానికి కాల్చుడు దానికి పోతాడులే అనుకున్నాను. అయితే నెమ్మదిలే, సంతోషం లేదు, జీవితం విరక్తి పుడుతుంది. అసలు ఎందుకు వచ్చినట్లు ఎక్కడ పోతున్నట్లు అని ఈ ప్రశ్న నా లోపల తిరుగుతోంది. అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు హైదరాబాద్ సికింద్రాబాద్ వీధులన్నీ కూడాను సర్వే డిపార్ట్మెంట్ మాదిరి కొలుస్తూ వచ్చాను. ఎందుకంటే కన్నా బస్సులు ఉన్నాయి కానీ బస్సు ఎక్కితే కన్నా నెక్స్ట్ స్టేజ్ పేరు తెలిస్తేగా ఎక్కడ పోయి దిగాలి ఏం అర్థం కాలే. కనుక నడిచి 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 కాళ్ళు అన్నీ కూడా పీక్కు వస్తున్నాయి. సరే, తర్వాత నేను దిగినట్టు లాడ్జ్ ఎదురుగా ఒక సైకిల్ షాప్ పరిచయం అయ్యాడు. వాడు లాడ్జ్ జోడు చెప్పగానే ఒక సైకిల్ ఇచ్చాడు. మళ్ళీ సైకిల్ తిరుగుతూ వస్తే ఏం అర్థం కావడం లేదు. ఎక్కడ వెళ్ళి పార్కులో కూర్చుంటే కన్నా అక్కడ లక్షాది ప్రజలు వెళుతున్నారు. అరే ఇంతమంది ఎందుకు జీవిస్తున్నారు, హడావిడికి వెళ్తున్నారు అంతా కూడాను. అది వాళ్ళకి లేని జీవితం, వాళ్ళకి లేని ప్రశ్న నాకే వచ్చిందా? అందరూ ఎందుకు వెళుతున్నారంటే 4 సంగతులు గుర్తుకొచ్చాయి. మొట్టమొదటిది, వాళ్ళు అంత తింటున్నారు, త్రాగుతున్నారు. రెండవది, మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నారు, నేనంటే ఎవరు చూపించుకుంటున్నారు. మూడవది వాడిని ఇష్టానుసారం జీవిస్తున్నాడు. నాలుగవది, ఒకనాడు చచ్చిపోతున్నాడు. అది ఇంత అయితే నాకేం తక్కువ అని చెప్పి నేనేం తినలేకనా, నేనేం త్రాగలేకనా, నేనేం కట్టుకోలేకనా, నేను సుఖపడలేకనా, నా ఇష్టానుసారం నేను జీవించి నేను ఎవరో చనిపోలేకనా, ఎందుకు నాకు ఈ ప్రశ్నలు, ఎందుకు ఈ యొక్క సమస్య నాకు అని చెప్పి తాపత్రయం వచ్చేది. కనుక తినే తక్కువ లేదు, కట్టుకునే తక్కువ లేదు. అందులో బట్టల వ్యాపారం చేస్తున్నాను కాబట్టి బట్టల వ్యాపారంలో తలంపు ఏంటంటే కన్నా నాకేదైనా నచ్చిందంటే కన్నా అది నా యొక్క కొలతలో కట్ చేసి పెట్టుకుంటాను. సమయం సందర్భం వచ్చినప్పుడు తీసుకుని ఇచ్చేసి టైలర్ దగ్గర కుట్టించుకుంటాను. ఒకసారి ఎంచాను ఎన్ని బట్టలు ఉన్నాయని, 40 జతల బట్టలు ఉన్నాయి. దినానికి ఇక్కడి నుంచి ఒక 4 ఇళ్ళు దాటితే మా షాప్ ఉంది. అంతే. ఎన్నిసార్లు ఇంటికి వస్తాను అన్నిసార్లు బట్టలు మార్చుకొని పోతాను. ఎందుకు, ఉంది కదా, ఉంది కట్టుకుంటామని చెప్పి 12 జతలు ఏలాడుతూ ఉంటాయి నా హ్యాంగర్ మీద. ఎందుకు చెప్తున్నది, నాకుంది నేను అనుభవిస్తానని దినానికి 4 సార్లు 5 సార్లు బట్టలు మార్చుకొని పోయేవాడు షాప్కు. అలా అంటే తక్కువ లేదు, అనుభవించని బాగానే ఉంది, సుఖపడానికి అన్నీ ఉంది అని. అంతేకాదు, నేను కాలేజీలో చదివేటప్పుడు మా నాన్నగారికి నేను కాలేజ్ చదువుతున్నా అంటే చాలా సంతోషం. అందులో షాప్ ఉంది, ఆ షాప్ ఎదురుగానే సందు ఉంది, ఆ సందులో నేను వస్తూ ఉంటాను. కాలేజ్ అయిపోగానే వస్తూ ఉంటే మా నాన్న ఆయన ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టుకొని నా కొడుకు వస్తున్నాడు, లెక్చరర్ మాత్రం ఉంటాడు అని చెప్పి నేను అప్పటికే టై అప్పటికే బౌ అవన్నీ కూడా కట్టేవాడిని. అని కడుతూ ఉంటే ఆయన చూస్తుంటే ఇంకా స్టైల్ కొడుతూ వచ్చేవాడిని ఆడ నుంచి. ఒక లెక్చరర్ అడిగాడు, ఒరే నువ్వన్నా లెక్చరర్ అయితే నేనా లెక్చరర్ అన్నాడు. ఏమన్నా అనుకోపో సార్ అన్నాను. అంటే ఏంటి, సుఖపడానికి తక్కువ లేదని చెప్పి ఆయనకి సాక్సులే 30 జతల సాక్సులు ఉన్నాయి. ఎందుకంటే కన్నా అప్పుడు హై ప్యాంటు, లూజ్ ప్యాంటు, హై ప్యాంటు. ఎందుకంటే కన్నా కింద సాక్స్ కనబడాలని చెప్పి ఏం చేసాము, అప్పుడు 30 జతల సాక్సులు ఉంటూ వచ్చాయి. ఎందుకంటే కన్నా సుఖపడానికి ఏం తక్కువ లేదు, అన్నీ ఉంది, కానీ నెమ్మదిలే. తర్వాత నా ఇష్టానుసారాన్ని జీవించవచ్చు కదా. మా అక్కతో ఒకసారి చెప్తూ ఉంటే అది రే మద్రాసులో ఒకసారి కనుక 4 కుర్రోళ్ళు 3 కుర్రోళ్ళు కనుక 2 కుర్రోళ్ళు వాళ్ళు దిగంబరులు అయిపోయి బ్యాండ్ మేళాలతో పోలీసులు పట్టుకుంటే లోపలే వెళ్ళిపోయారు. కనుక అంటే ఏంటి, వాడిని ఇష్టానుసారం జీవించవచ్చు, అడిగేవాడు ఓడి లేడు. అలాంటప్పుడు నాకేం తక్కువ అని చెప్పి నేనేం తినలేకనా, త్రాగలేకనా, నేను కట్టుకోలేకనా, నేను సుఖపడలేకనా, నా ఇష్టానుసారం నేను జీవించలేకనా, ఒకనాడు నేను అందరూ పోయినట్టు వెళ్ళిపోగలేకనా, నాకెందుకు ఈ యొక్క సమస్య, ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ ప్రశ్నలు అని చెప్పి జవాబు దొరకపోతే అర్థం లేని జీవితం వ్యర్థమే పద, చచ్చిపోతామని చెప్పి చార్మినార్ ఎక్కాను. చార్మినార్ ఎక్కితే ఆ చార్మినార్ మీద నేను ఒంటరిగా ఉంటున్నాను, ఎవడో మెడ మీద చేపెట్టినట్లయింది, దుమ్కు చచ్చిపో ఈ జీవితానికి అర్థం లేదు, చచ్చిపో అంటుంటే నిజమే. ఇంటికి పోతే మళ్ళీ అదే బతికే కదా, అదే స్నేహితులే కదా, అదే అలవాట్లే కదా, ఇంకా సాధించింది ఏంటి అంటారు. ఇప్పుడు పోయినాడు మళ్ళీ దొరికాడు అంటారు. ఎంతకాలం అంటారు, ప్రతిదినం అంటూనే ఉంటారా? లేదు కదా. మళ్ళీ ఆ దినం వస్తుందే, అప్పుడు ఆ ఈ దినాల్లో వాడు వెళ్ళింది అంటారు. అంతవరకే కానీ దాని గురించి మళ్ళీ పెద్ద పట్టింపు కదా, అదే అలవాట్లే, అదే చెడు సాహసమే, మళ్ళీ సాధించింది ఏంటి,
పదా చచ్చిపోతామని చెప్పి కాలు ఎత్తబోతున్నాను. మళ్ళీ 2 ప్రశ్నలు వచ్చాయి. అసలు ఎవరి గురించి జీవించాలా, దేవుని గురించి జీవించాలా? ఎవరు రాదే, ఏది రాదే. ఇంకా ఎవరు రానప్పుడు, ఏది రానప్పుడు ప్రతిదానికి జీవిత గురి ఉంది కదా. జీవిత గురి ఏంటి? ఒకరోజు ఒకనాడు చనిపోవాలా. ప్రతి ఒక్కడు గురిగా చూస్తున్నాడు. వ్యాపారం చేసేవాడు లాభం రావాలా, చదువుకునేవాడు పాస్ కావాలా, అనగా ఉద్యోగం చేసేవాడు జీతం రావాలా. ప్రతిదానికి గురి ఉంది కదా. ఆ గురిగానా లేకపోతే ఇంకెందుకు మనకి జీతం లేదనుకో, ఒక 3 నెలల జీతం లేకపోతే షామానా కట్టుకొని పూలదండలు వేసుకొని ఇస్తారా సస్తారా అని కూర్చుంటారు కదా. ప్రతిదానికి గురి ఉంది కదా. కానీ జీవిత గురి ఏంటి? అసలు జీవిత గురి ఏంటి? అర్థంలే. అర్థం లేకపోతే అరే అర్థం లేని జీవితం వ్యర్థమైపోతా, చచ్చిపోతామని చెప్పి కాలెత్తాను. అయితే ఆ ప్రేమ గల దేవుడు చావని వలే. ఎందుకంటే మట్ట మధ్యాహ్నం పైన ఉంటే నాకు కిందంతా ట్రాఫిక్ ఉంది, ఎవడు లేడు, ఎవడు మేడం చేపెట్టినట్లయింది, దుమికే అంటున్నాడు. అంటుంటే ఆవిడు ఆ దేవుడు చిన్న తలంపు తీసుకొచ్చాడు. ఏంటంటే కన్నా రే కిందంతా ట్రాఫిక్ ఉందిరా, బస్సులు కార్లు వాహనాలను తిరుగుతూ ఉంటున్నాయి, నీ లెక్కలన్నీ పొరపాటు అయిపోయి సరాసరి రోడ్డు మీద పడకుండా ఏ బస్సు మీద పడతావో ఏ కారు మీద పడతావో, వికలాంగుడు అయిపోతావేమో, ఇంకా బతిగా ఉంటాయేమో, మిగిలిన బతుకంతా పడకలో ఉండాలేమో. రే అట్లాడితే వద్దు, త్వరగా చచ్చిపోవాలని చెప్పి దిగొచ్చి కరెంట్ దిగలు పట్టుకుంటామా, రైలు పట్టాల మీద పడుకుంటామా, బస్సు మింగుతామా, రాయి కట్టుకొని బాయిలు దుంకుతామా, ఈతొచ్చు కాబట్టి రాయి కట్టుకొని బాయిలు దుంకుతామా, రకరకాల తలుపులు అంటాడు. నన్ను అద్భుతకరంగా ఈ బైబిల్ గ్రంథం దగ్గరికి తీసుకొచ్చానికి దేవుడు ఎన్నో సాధనాలు వాడుతూ వచ్చాడు. ఇందాక వస్తుంటే కూడా చెప్పాను. కనుక అలాంటిది తలంపు వచ్చింది. ఈ సామాన్ నా ఇంటి ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక లాడ్జి తీసుకోవాలా, ఈ సామాన్ ఆడబెట్టాలా, తర్వాత ఊరంతా తిరగల్లా, తర్వాత ఆ గుడి గోపురాలను తిరగల్లా, మరలా సామాన్ తిరిగి రావాలి. ఈ సామాను దాని చుట్టూ నేను తిరుగుతున్నాను, నా చుట్టూ సామాన్ లేదు. కనుక 2 జతల బట్టలు తీసుకొని జై పరమేశ్వరాన్ని సన్యాసి వెళ్తాడే అలా వెళితే మంచిది. ఎందుకంటే కన్నా ఓ చెట్టు కింద పండుకుంటే కన్నా మంచి నిద్ర పట్టాలని ఎవడు అడగలు, లేవగానే ఆ చుట్టూ ఆకులు మేస్తే మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నామని ఎవడు అడగలు. కనుక సన్యాసి సుఖి అన్నారు, అలా వెళ్ళిపోతాం ఇదేమైనా అయిపోయి అని చెప్పి 2 బట్టలు తీసుకొని వెళ్తాము. వెళ్ళి ఏం చేస్తాను, గోవా కంటూ వెళ్తాను. అప్పుడు శ్రీలంకకి వెళ్తామని ట్రై చేశాను కానీ కుదరలేదు. కన్యాకుమారి దగ్గర ఉన్నప్పుడు వేరే దేశం ఎట్టుంటుందో పోతాం అనుకుంటే కుదరలే. ఏదో దొంగ పడవలు కూడా వెళ్తున్నాయని విన్నాను, దాంట్లో వెళ్ళిపోతే పర్వాలేదు కదా అనుకున్నాను కానీ కుదరలే. అలాంటిది గోవా విదేశీయుల పరిపాలన ఉన్నది కాబట్టి అప్పట్లో, కనుక ఆ ప్రాంతం వెళితే ఎట్లా ఉంటుందో చూస్తాము అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. అక్కడంటూ నాకు నెమ్మది అంటూ దొరికినా సరే, లేదా సంతోషం అంటూ దొరికినా సరే, అయ్యా నువ్వు బతికేదానికి అర్థం ఇది అని వాడని చెప్పినా సరే, లేకపోతే ఆ సముద్రంలో దుంకి చచ్చిపోతామని తీర్మానంతో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. గోవాకి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి అని వెనుక వెళ్తూ ఉంటే ఈ కాళ్ళకి గురి లేదు, ఎటు పడితే అటు తిరుగుతుంది. కనుక అలాంటిది స్టేషన్ దాటి ఇంకొంచెం వెళ్ళగానే అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది, రైలు పైన పోతాయి, కిందంతా బస్సులు కార్లు వాహనాలు వెళ్తాయి. అక్కడ దగ్గర నడిచి వెళ్తే అక్కడ సినిమా బొమ్మలన్నీ ఉన్నాయి. ఆ బొమ్మల్లో ఒక పెద్ద బోర్డులో దేవుడు వాక్యం ఉంది. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం, రోమా 6:23వ వచనం. అది ఇంగ్లీష్లో రాయబడింది. తెలుగులో ఎలానగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఏర్పరచుకో అని రాశారు. 11 రోజుల పాటు చూస్తూనే ఉండేదాన్ని. ఏదో క్రైస్తవులు తగిలించుకున్నారు, వాళ్ళ మత ప్రచారంలే అనుకున్నాను. అయితే ఏనాడైతే 2 జతల బట్టలు తీసుకుని ఉన్న కాస్త అడుగు తీసుకొని వెళ్ళిపోతే గోవాకి వెళ్తా, అక్కడ నెమ్మది దొరికినా సరే, లేకపోతే ఆ యొక్క సముద్రం దుమికి చచ్చిపోతా అని చెప్పి తీర్మానంతో వెళుతున్నాను. దిక్కు తోచుకొని వెళుతున్నాను, హృదయ భారంతో వెళుతున్నాను, అర్థంగా జీవితంతో వెళుతుంటే ఆ యొక్క బోర్డు ఉంది. తలుపుగా చూశాను. ఒక ఎదురు నెమ్మది నాలుగులోకి వచ్చాను, ఒక ఎదురు సంతోషం నాలుగులోకి వచ్చింది. నేను అనుకున్నాను ఇక్కడ పోతే నాకేమైనా ఉద్యోగం వస్తుందేమో అరే ఇలా అనిపిస్తుంది అని చెప్పి ఆ బోర్డు అడ్రస్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఇక్కడ బైబిల్లో దొరుకుతాయని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టి అడ్రస్ రాసి ఫోన్ నెంబర్ ఇవన్నీ రాశారు. అడిగిపోగానే మీకు ఎన్ని బైబిల్ కావాలని అడిగారు. అయ్యా బైబిల్ సంగతి పక్కన పెట్టు, నా జీవిత చరిత్ర ఇది అని చెప్పి అక్కడే అంతవరకు అబద్ధమైన అడ్రస్సే, నా పేరు అబద్ధమే, అంత అబద్ధమే, ఎక్కడ నా తల్లిదండ్రులు వచ్చి పట్టుకొని పోతారేమో మంచి ఉద్దేశంతో అన్ని స్థలాలు అబద్ధం ఆడుతూ వచ్చాను. అయితే ఆ ఇంటిలో ఏమైందంటే నా సంగతి అంతా చెప్పేశాను.
వాళ్ళు ఆశ్చర్యపోయి నాన్న రేపు ఆదివారం కదా నీకేమీ పని లేదు కదా, ఇక్కడ హెబ్రోన్ చర్చ్ ఉంది, ఆ చర్చి కన్నా వెళ్ళావంటే కన్నా చాలా బాగుంటుంది, అక్కడ దేవుని వాక్యం వింటావు, పాటలు కూడా చాలా బాగుంటాయి, అంతేకాదు దేవుని సన్నిధి గుర్తిస్తావు, ఇవన్నీ ఉంటాయి అక్కడ అని చెప్పి అనే కొద్ది అడ్రస్ ఇచ్చి పంపించారు. ఏం పని లేదు కదా అని. సరే మా వారు కూడా రైల్వేలో పనిచేస్తారు, నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాంలే అని చెప్పి కొంచెం ధైర్యపరిచి పంపిస్తే అడ్రస్ తీసుకుని వెళ్ళాను. అక్కడ మొట్టమొదటిగా నేనే వెళ్ళాను. అక్కడికి ఎవరు లేరు, హాల్ అంతా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే అడిపోయి సరే అడిపోయి నిలబడ్డాను, కూర్చుంటే ఈ పకోడు వచ్చారు. తర్వాత మీటింగ్ ఆరంభించారు. అంత పెద్ద హాలు, ముగ్గురము, బోధకుడు కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, మనము లేచి పాట పాడుతూ ముందుకు రండి అన్నాడు. అని వెళ్తే వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారట. నేను పోకపోతే ఎట్లా అని చెప్పింది, నేను ముందుకెళ్ళి పోయి కూర్చునే కొద్ది ఆ ఫ్రంట్ స్తంభం వరకు వెళ్ళిపోయాం. అవి కూర్చొని అన్నీ గమనించి చూస్తుంటున్నాను. వాళ్ళు పాటలు బాగున్నాయి, అంతా అయిపోయింది. తర్వాత వాక్యం చెప్పారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏం ఆరాధిస్తున్నారు నాకు అర్థం కాలేదు, కానీ అయితే మధ్యలో చిన్న పల్లవులు పాడుతున్నారు. ఆ పల్లవులు, అరే ఎంత బాగుంది పల్లవి, ఈ రాగం ఎంత బాగుంది, అరే ఇంగ్రీడియం 3 చరణాలు పాడింటే ఎంత బాగుండు అని చెప్పి ఇక పాటల కొరకైతే చూస్తున్నాను. అంతమంది ఒక్క ఏక కంఠముతో పాడుతుంటే ఆశ్చర్యపోతూ ఉంటున్నాను. కనుక ఇంకెవరైనా పాడతారా అని చెప్పి నా హృదయము ఆ పాటల కొరకే ఎదురు చూస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సోడు వాక్యం చెప్పాడు. ఇది ప్రభు యొక్క బలను గురించి, ప్రభు యొక్క రొట్టె అని శరీరమని, ఆయన రక్తమని, ఆ ద్రాక్షరసమని, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చేది. అప్పుడు నేను నాకేం అర్థం కాలేదు. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇస్తూ వచ్చారు, ఏమిచ్చారు, బల్ల ఇస్తూ వచ్చారు, ఆయన రొట్టె పంపిస్తూ వచ్చారు. అది ఇప్పట్లో అందుకు చేయొద్దండి అనేవాళ్ళు, అప్పుడు చేయొచ్చేది ఏం లేదు, అది ఇచ్చేయడము, అది అవడం అంతే. ఎవరికి కావాలని వాళ్ళు తీసుకోవడము, తర్వాత చివరిగా అడగడం, ఎవరికైనా అందలేదా అని చెప్పి అడగడం అంతే. ఇప్పుడైతే చేయొద్దండి అంటారు. క్రమంగా కూర్చోవడం చూశాను, అందరికీ ఇవ్వడం చూశాను. బల అడగగానే ఒకరు కొంచెం తీసుకొని అందిస్తూ చూస్తూ వచ్చాను. ఎంత క్రమంగా ఉంది ఇక్కడ అని చెప్పింది. నేను కూడా కొంచెం తుంచుకొని తిన్నాను. ఇంకా ప్రసాదం ఇది ఎంత బాగు ప్రసాదం అని చెప్పి కళ్ళకి అద్దుకొని తిన్నాను. తిన్న తర్వాత మా గుళ్ళలో ప్రసాదం ఇస్తే ఎట్లుంటుంది, అందుకైనా నాకు స్వామి అని ఎగురుతా ఉంటే ఆయన ఎవరికి ఇవ్వాలో అర్థం కాక చేతులు వేసాడు, నెత్తి ఏడ వేసాడు. అట్లా ఇది ఎంత క్రమంగా ఉంది ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యపోతున్నాను. తర్వాత ద్రాక్షస పాత్ర వచ్చింది, అది కూడా అంతే. అరే ఎంత క్రమంగా వీళ్ళు కొంచెం తాగి ఇస్తున్నారే అని నేను చూసి నేను కూడా కొంచెం త్రాగి అందించాను. అది అయిపోయిన తర్వాత ఆ బల్ల దగ్గర పెద్ద ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ఎన్ని వందల రోగాలు, ఎంతమంది కష్టాలు, వాడి బాధలు, వాళ్ళ ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఇంటి కట్టుకుంటున్నారు, ఇవన్నీ ప్రార్థన చేస్తుంటే నేను అనుకున్నాను, ఈయన పట్టి పెట్టుకొని చదువుతున్నాడేమో, ఇంతమంది పేర్లు, ఇన్ని ఊర్లు, ఇన్ని రోగాలు ఓడిగాం పెట్టుకుంటాడని చెప్పి నిక్కి చూశాను. నిక్కి చూస్తే పట్టి లేదు, గిట్టి లేదు, ఒకటి చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. అరే ఒక కడుపున పుట్టినటువంటి వాళ్ళే, ఆనందముళ్ళే, పెద్దోళ్ళగానే వాళ్ళు పోట్లాడుతున్నారు, నువ్వు పెద్దోడని చిన్నవాడు, నేను సంపాదిస్తున్నా, నువ్వు ఖర్చు పెడుతున్నావు, నా పెళ్ళినా, నీ పెళ్లి కాలేదురా అని చెప్పి ఇక ఆస్తి పంపకాలను ఇల్లు నాకురా, వాకిలి నీదిరా, పొలం నీదిరా, గొడ్లు నీదిరా, గేదెలు నాదిరా, కిటికీ నాదిరా, తలుపు నీదిరా పోట్లాడుతుంటారు ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చే ప్రేమ? అక్కడెవరో గుణంతో బాధపడేవారు, ఇక్కడెవరో ఇల్లు కట్టుకునేవారు, అక్కడెవరో ఇంకా జబ్బుతో ఉండేవారు, అక్కడో ప్రాణమైపోయినవారు. ఈయనకేం బట్టా మోకాళ్ళ మీకు వచ్చి పేరున ప్రభా ఆయన తాకు, ప్రభా ఆయనకు సాయపడు, ప్రభా ఆయనకు ఇల్లు కడుతున్నాడు, వాగ్దానం నెరవేర్చు, క్షేమకరం ప్రాణం తెచ్చి, ఎక్కడి నుంచి వచ్చి ప్రేమ అని చెప్పి ఆ ప్రార్థన తాకిందండి. తర్వాత రెండోది ఏం తాకిందంటే, మూడవది అది అయిపోయిన తర్వాత ఒకతను మళ్ళీ వాక్యం ఇచ్చాడు. దైవజనుడు వాక్యం ఇస్తూ ఉంటే అప్పుడు చూశాను, ఎంతమంది వచ్చారని చూశాను. నల్ల సముద్రం మాదిరి ఉంది. ఒక్క సనత్ నగర్ బ్రాంచ్ తప్పిస్తే వేరే బ్రాంచ్లు ఏమీ లేవు. 64వ సంవత్సరంలో ఒక్క సనత్ నగర్ బ్రాంచ్ తప్పిస్తే వేరే బ్రాంచ్లు లేనే లేవు. కనుక అలాంటిది. కానీ అందరూ హెబ్రోన్ రావాల్సిందే. దాదాపు 2000 మందికి పైన ఉండాలి. అంత పెద్ద గుంపు చూసే కొద్ది ఆ యొక్క వాక్యం ఇచ్చే సేవకుడు అన్నాడు, నాకు ఇంకా తెలుసు, మీకు మీలో చాలామంది సినిమా కూడా పోతున్నారు, వాడి పేరు కూడా చెప్తాను, నేను లేపుతాను కావాలంటే
లేపదలుచుకోలేదు. నువ్వేమంటే నేను క్రైస్తవుడు అంటావు, మారుమనసు పొందా అంటావు, పాప క్షమాపణ పొందా అంటావు, తిరిగి జన్మించా అంటావు, యేసయ్య రక్తంలో కడగబడ్డా అంటావు, బైబిల్లోని మాటలన్నీ నీవిగా చేసుకుని మాట్లాడతావు. కానీ నీ ద్వారా యేసుక్రీస్తు నామానికి మహిమ లేదు, నీ ద్వారా యేసుక్రీస్తు నామానికి దూషణ ఉంది. ఇంక నీకును ఒక నామకర్త క్రైస్తవునికి, నీకును ఒక హిందువునికి, నీకును ఒక మహమ్మదీయుడికి వ్యత్యాసం ఏంటి అన్నాడు. అది పోయి సూలాల మాది గుచ్చుకుంది మాట. ఏంటి సినిమాకి పోయి పాపం అంటాడా, మా నాయన డబ్బిచ్చిపోరా సినిమాకి అంటాడే, ఇది కొత్తగా ఉందని చెప్పి ఈ సంగతులు వేరుగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది అని చెప్పి రేపు వస్తామని మరుసటి రోజు వచ్చానండి. మరుసటి వాడికి వస్తే అక్కడ వాళ్ళందరితో పరిచయం చేయబడ్డాను. వాళ్ళు ఒకతను ఒక ప్రశాంత వాతావరణం తీసుకెళ్ళి నాకు దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఆయన వాక్యం చెప్తుంటే నా పాపాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ పాపలు అనుకోలే, పుణ్యం చూస్తున్నా అనుకున్నా. మా అమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ, నేను అనుకున్నాను మా అమ్మ పేరు కానీ చెప్పాడు. అమ్మ ఇక ఈ రీతిగా మన ఇంటి ఓత్తరం పెడుతూ అర్చన చేశాను, తలమిడుకులు మొక్కుబడులు చేయించాను, ఈ రీతిగా నేను గుడి చుట్టూ ప్రదర్శనలు చేశాను, కోనెట్టు ముని కానీ కానుకేశాను అని చెప్తే ఎంత పుణ్యం చేసేవాడు తండ్రి అంటుందేమో అనుకున్నా. అలాంటిది చూస్తే ఈయన వాక్యం చెప్తూ ఉంటే నా పాపాలు గుర్తుకొస్తున్నాయి. ఎట్ట గుర్తుకొస్తున్నాయి? పట్టుకుంటున్నాయి. ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడ, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, సస్తే ఆడిపోతావురా అని మాట్లాడుతుంది. ఏంటి నా సంగతి ఎన్నికలు తెలుసును, ఈ గ్రంథం అంటే మాటలున్నాయా, లేదు ఈ రీతిగా ఇది ఒప్పిస్తున్నాడే, ఇట్లాంటిది ఇప్పుడు చచ్చిపోతే ఏ ముఖం పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది అని ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, నువ్వే కాదు నేను కూడా లేదు జీవించా. మానవుడు హృదయంలో పాపం ఉన్నంత వరకు వాడికి నెమ్మది లేదు. వాడి పాపం వాడిని వెంటాడుతుంది, వాడిని తరుముతుంది, వాడిని పట్టుకుంటుంది, ఒకనాడెత్తి నరకలేస్తుంది. ఈ పాప కొరకు వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే మనందరి పాపముల కొరకు వచ్చి జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, ఏ పాపం ఎరిగిన ఆయన్ను మన కొరకే పాపంగా చేసి మన శిక్ష భరించుడికై సురకెక్కించాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముండ కిరీటము, ట్రక్కులో బెల్లంతో పొడబడ్డాడు, కొడా దెబ్బలు తిన్నాడు, మన శిక్ష భరించాడు, మనం భరించలేమని. అంతేకాదు మరణించాడు, సమాధి అయిపోయాడు, తిరిగి లేచాడు మూడో రోజు. మరణాన్ని గెలిచిందని ఒక్కడే, పాపాన్ని గెలిచింది ఒక్కడే, సైతాన్ని గెలిచిన ఒక్కడే, సమాధిని గెలిచిన ఒక్కడే. ఆయన తిరిగి లేచి పిలుస్తున్నాడు. నువ్వు కానీ వచ్చావంటే, నువ్వు నమ్మావంటే, నీ పాప పరిహారకుడిగా బలైపోయాడని చెప్పి నమ్మావంటే ఇప్పుడే నీ పాప క్షమిస్తాడు, నీ హృదయాన్ని కడుగుతాడు. అన్నీ చెప్పాడు. కానీ ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోతుంది అన్నాడు. బరువు ఎక్కువైంది, దొర్లిపోద్ది అంట. అయ్యా నేను పిచ్చోడిని అయిపోతాను అనిపించింది. ఎందుకంటే కన్నా ఎవరైనా పిచ్చోడిని చూస్తే ఆ దినాల్లో ఇలా అయిపోతానేమో అనుకునేవాడిని. ఎందుకు? నెమ్మది లేని బతుకు కనుక ఇలా అయిపోతాను, నన్ను గుర్తుపట్టరేమో అనుకునేవాడిని. అలాంటిది ఆ ప్రభువారు ఇక దుర్మార్గుడిని నన్ను క్షమించుడికై, కనికరించుడికై, కృప చూపించుడికై అద్భుత రీతిగా హృదయ భారం దొర్లిపోద్ది అనగానే అయ్యా ఏం చేయాలని చెప్పాను. ప్రార్థన చేస్తావా అన్నాడు. నాకు రాదే అన్నాను. నేను చెప్పు అన్నాడు. ఇద్దరు మోకాడానికి వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏమి లేదు. ఇద్దరు మోకానికి వచ్చి చిన్న ప్రార్థన ఏంటమడి, యేసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, 4 మంచులు ఎత్తండి. ఈవేళ మరణిస్తే నేను ఏకాకి నరకానికి పాత్రుని. ప్రభా నా పాపాల నిమిత్తమై మీరు సిలువలో బలైపోయినారంటేనే నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు. ప్రభా ఈ పాపిష్టుదాన్ని కడుగుటకై నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చారంటేనే, ఆ రక్తంతో నన్ను కడుగుతారంటేనే కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభా అంతేకాదు నువ్వు చనిపోయి తిరిగి లేచావంట, ప్రపంచంలో ఒక్క సమాధి ఖాళీగా ఉందంట, మా మృత్యుంజలి తిరిగి లేచావంట, నా హృదయంలోకి వచ్చి నన్ను నడిపిస్తావంటనే రానైనా, వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము నీ చేతులు పెడుతున్నా, నేటి దినము నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులా, ఈ చిన్న ప్రార్థన 1964వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలు చేశాను. అప్పటి నుంచి జీవితంలో మార్పు. ఇప్పుడు సరిగ్గా 50 సంవత్సరాలు ప్రవేశించాను. 64 ఏప్రిల్ అంటే ఇప్పుడు ఇక ఏప్రిల్ మొన్నే దాటిపోయింది. 50 సంవత్సరంలో ప్రవేశించాను. ఏం చెప్తున్న సంగతి, ఈ చిన్న ప్రార్థన చేసి బయటపోతా ఉంటే నా లోపల ఏం జరుగుతుందో నాకే తెలుస్తుంది. సినిమా వద్దనిపిస్తుంది, బీడీ సిగరెట్ వద్దనిపిస్తుంది, అబద్ధాలు వద్దనిపిస్తుంది. నేను దిగినటువంటి లాడ్జ్లో, పంజాబ్ నేషనల్ లాడ్జ్లో వెళ్ళి
పంజాబ్ లాడ్జ్లో వెళ్ళి ఏం చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా యొక్క గదిలో వేసే తిరుగుతున్నాడు. కొత్త అనుభూతి. ఇది చూస్తే కనబడు, మా చదువుతున్న తిరుగుతున్నాడు. సంతోషం భయము రెండు మిళితమయ్యాయి. కనుక ఏదో దొరికింది నాకు అని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళాను. వెళ్ళి బైబిల్ కొనుక్కొని చదవడం మొదలుపెట్టాను. చదువుతూ ఉంటే మోకాళ్ళ మీకు వచ్చి చదువు, ఈరోజు మాట్లాడతాడు అని చెప్పగానే అప్పుడు ఆశ్చర్యమైంది. అరే, తిరుపతి మనుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తూనే చిన్న దేవుడిని పెద్ద దేవుడిని ఎవరిని వదిలిపెట్టలేదే, అలాంటిది కనుక ఇది ఎవరు మాట్లాడలేదు, ఇది ఎవరు మాట్లాడుతాంటనే అని చెప్పి మోకాళ్ళ మీద పడి చదివింది. ఒక్కసారి స్వరం వినగానే ఆశ్చర్యపోయాను. ఎవరో మాట్లాడతాను చూస్తుంటే మళ్ళీ అదే వాక్యం. ఇలా మాట్లాడతావని చెప్పి మొట్టమొదటిసారి ఆయన స్వరం విన్నప్పుడు తట్టుకోలేక తలుపు గడిపెట్టి నాట్యమాడి కింద పడి ఆపుతండ్రి ఆపు, ఇంకా తట్టుకోలేదు. చాలు ఇంత సంతోషమా? 10 సంవత్సరాల క్రితం తెచ్చింటి ఇంత దుర్మార్గుడు కాకపోయిందని, గాడిద బతుకునే, పంది బతుకునే నాకు కూడా చెప్పకపోయానే. అంతేకాదు క్రైస్తవ పాఠశాలలోనే 9 ఏళ్ళు చదువుతూనే వాడు కూడా చెప్పకపోయాను. నాకు ఆ స్కూల్కి చెప్పాలనిపించింది. అంత సంతోషం. నా డబ్బు ఇవ్వలే, నా చదువు ఇవ్వలే, నా తల్లిదండ్రులు నా స్నేహితులు ఇవ్వలే, ఎక్కడ దొరకనిది అంత సంతోషం కలిగింది. అంతేకాకుండా ఏం జరిగింది, నా పాపాలు క్షమించబడ్డాయని నాకే తెలుసు, నా హృదయం కడగబడిందని నాకే తెలుసు, నా లోపలికి నా ఏసీ వచ్చాడు నాకే తెలుసు. భోంచేస్తే మన కడుపు నిండిందని మనకే ఎలా తెలుస్తుందో, నీళ్లు తాగుతూ ఉంటే దాహం తిరిగిందని మనకి ఎలా తెలుస్తుందో, మందు మిగుతుంటే కాస్త రోగం కూడబడుతుందని మనకి ఎలా తెలుస్తుందో మనకే తెలుస్తుంది. ఇది లోపల జరిగే కార్యం, ఆత్మీయ కార్యం. ఈ కార్యం జరగగానే ఆశ్చర్యపోయాను. సినిమాలు బాయ్, బిడి సైడ్ బాయ్ వీళ్ళు చూసి మా తల్లిదండ్రులు ఏం చెప్పారు, ఒరే మా వాడిని పిచ్చి పట్టిందని చెప్పి పిచ్చాసులు తెచ్చాను నన్ను 3 రోజులు. సరే, ఇదంతా పెద్ద కథ. ఈ రీతిగా మరలా యూత్ క్యాంప్కి వచ్చాను. యూత్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ యూత్ క్యాంపు, మొట్టమొదటి యూత్ క్యాంప్కి వచ్చినప్పుడు ఆ యూత్ 64 సంవత్సరం యూత్ క్యాంపులో అప్పుడు చాలా ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే కానీ వాళ్ళు నన్ను పంపించలేదు. సరే, తర్వాత పంపించినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, 3 కార్యాలు జరిగాయి. 3 కార్యాలు. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవడానికి ప్రభు సహాయపడ్డాడు. ఒక దైవజనుడు ఒప్పించాడు, నువ్వు మారుమనసు పొందావు, మారుమనసు తర్వాత బాప్తిసం తీసుకోవాలి, అది సాక్షాత్తం ఉంటుంది అని చెప్పి ఇది తీసుకోవాలంటే ఒక దృష్టాంతం ఇచ్చాడు, మర్చిపోయాను. ఒప్పించాడు. సరే తీసుకున్నాను. అప్పుడు 48 మంది బాప్తిసం తీసుకున్నారు. మొట్టమొదటి పేరు నాదే అయితే ఎలా బాప్తిసం ఇస్తారో నాకు తెలియదు. రెండో పేరున అంటే బాగుండు, కనీసము వాడు ఎలా మునుగుతాడో చూడడం సూచిస్తున్నాను. కనుక ముందు ముంచుతాడా, వెనక ముంచుతాడా, ఆ ముంచే నాతో పాటు లోపలికి వస్తాడా నాకేం తెలియదా. అలాంటిది బిర్రుగా నిలబడుకుంటే ఆ మహిళ దాసన్ గారు కష్టం మీద నాకు బాప్తిసం ఇచ్చాడు. అరే ఇలాగంటే కన్నా నాకు ఈత కూడా వచ్చు కదా, నేను తేలిగ్గా ఉందని అని చెప్పాను. సరే, రెండవది ఏంటంటే కన్నా పేరు మార్చుకో ప్రేరేపణ. ఈ కృష్ణమూర్తి పేరు వద్దు, ఇక గోపికాలోళ్ళు, తర్వాత వెన్నెల దొంగోడు వీడొద్దు, వీడి పేరు నాకు వద్దు అని చెప్పి మంచి పేరు నాకు కావాలా అని చెప్పి ఎక్కడుంది వీళ్ళకి రికార్డు ఇక్కడ, ఎవరు పేరు పెడతారు ఇక్కడ అని చెప్పి అన్నీ కొత్త, నాకు అన్నీ కొత్తే. అలాంటప్పుడు ఎవరు పెడతారు ఈ పేరు అని చెప్పి ఆశిస్తూ ఉంటే మరలా నాది మొట్టమొదటిగా హస్తనిక్షేపణ కొరకైనటువంటి మరలా పేరు నాదే మొట్టమొదటిగా. అప్పుడు 48 మందిని 48 సార్లు ప్రశ్నించాడు భక్సింగ్ గారు, ఒక్కొక్కరు నిలబెట్టి. మళ్ళీ 48 మందికి హస్తనిక్షేపణ ఒక్కొక్కరిని పిలిచి 48 సార్లే. అది అట్లాంటివి కనుక అలా. అప్పుడు మొట్టమొదటిగా మళ్ళీ నన్నే పిలిచాడు. నాకు అనిపించింది, స్పాంటేనియస్గా అనేసాను, బ్రదర్ ప్లీజ్ చేంజ్ మై నేమ్ అన్నాను. అని వెళ్ది అది మంచి టైం అంట నాకు లేదు. దైవజనుడు భక్సింగ్ గారు సౌడ్ తిమోతి కృష్ణమూర్తి తన పేరు మార్చుకొని కోరుతున్నాడు కాబట్టి ఈవేళ నుంచి ఆయనకు తిమోతి అని పేరు పెడుతున్నాము అని చెప్పి అన్నాడు. ఆ రీతిగా కృష్ణమూర్తి చచ్చిపోయి తిమోతి బ్రతికినాడు. అంతేకాకుండా చివరి రోజు ఒక దైవజనుడు సేవకులకైనటువంటి బలమైన వర్తమానం ఇచ్చాడు. సేవకులకైన వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానంలో ఏమంటున్నాడు, ప్రభుకు కావాల్సింది నీ డబ్బు కాదు, ప్రభుకు కావాల్సింది నీ సమయం కాదు, ప్రభుకు కావాల్సింది నీ తలాంతులు కాదు, ప్రభుకు కావాల్సింది నువ్వే కావాలని కోరుతున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, నువ్వే కావాలని కోరుతున్నాడు అని అంటుంటే అది వర్తమానం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మరలా ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. కనుక ప్రభు పిలుస్తున్నాడు, సేవార్థం పిలుస్తున్నాడు, కనుక తీర్మానం చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నాడు, అనుకున్నాడు, ఈ సేవ ఏంటో మనకేం తెలుసులే బాబు అనుకుంటుంటే, ఈ సేవ ఏంటో మనకేం తెలుసులే బాబు అనుకోవద్దు, నీతో మాట్లాడుతున్నాడు. ఓయమ్మ నేను అనుకుంది అంటున్నాడే అన్నాడు. తర్వాత
తర్వాత లోపల గడువుడవుతుంది కనుక చేతితో ఏమవుతుందండి, చేతితో ఏమి కాదు మన తండ్రి ఇక నేను అనుకునేది అంటాడే అని చెప్పింది. హెబ్రోన్లో జీవితము ఎలా ఉందంటే పరలోకమే. ఆ దినాల్లో హెబ్రోను ఈ దినాలు చూస్తూ వస్తే ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే ఆ దినాల్లో ఎంత పరిశుద్ధమైన వాతావరణము, ఎంత దేవుని సన్నిధి, అనేక స్థలాల్లో 2-3 చేరుకుని ప్రార్థన చేయడము, ఎంత చూస్తుంటే అది నాకు పరలోకం అనిపించింది. ఆ కాంపౌండ్ నుంచి బయటపోతే అంతా కూడా లోకమా అన్నట్టుంటుంది. కాంపౌండ్లోనే ఉండాలనిపించేది. గొప్ప దైవజనుడు ఆయన, కుటుంబ ప్రార్థనలు, పాటలు, తర్వాత ఓపెన్ ఎయిర్లు, సువార్త సేవ, వీటన్నిటినీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అంటే నా తోటోళ్ళు దొరికారు నాకు. మా గ్రామాల నుంచి వచ్చినటువంటి నాకంటే ముందు సేవలు ఉండే వారు కొంతమంది దొరికారు. వాళ్ళు దొరికే కొద్ది వాళ్ళతో కలుస్తుంటే వాళ్ళు అంటారు, ఏమంటారంటే, తిమోతి బ్రదర్ ఇదేం చూస్తావు నువ్వు గాన ఏలిమి నాడు చూస్తుంటే ఎలా ఉండునా అంటే గనా ప్రభా ఆనాటిది పట్టుకోకపోతుంది అని చెప్పి ఏడ్చేవాడిని. ప్రభా ఆ దానిలో నన్ను కానీ పట్టుకుంటే ఎంత బాగుండు ప్రభా అని చెప్పి ఏడ్చేవాడిని. కనుక ఇంకా నాకు ఇదే పరలోకం మాది ఉందంటే ఇంక ఏలిమి ఎలా ఉండాలి చెప్పండి. అలాంటి అనుభూతి అనిపించినటువంటి బిడ్డలు వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యమయ్యేది. అంతేకాదు దైవజనుడు భక్సింగ్ గారితో సావాసంలో లభించింది. సువార్త సేవలు కూడా పాల్గొనే ధన్యత దొరికింది. అప్పుడు ఓఎం టీం వాళ్ళు కూడాను నాతో పాటే వాళ్ళు 64లో వచ్చారు, నేను 64లో సేవ సమర్పించుకున్నా. ఓఎం టీం జార్జ్ వరవర్ వాళ్ళు కూడాను 64లోనే వాళ్ళు వచ్చారు. 64లోనే వచ్చే కొద్ది అప్పుడు వారితో పాటు తిరుగుటకై ఒక 2 ట్రక్కులు ఇక్కడ సేవ బాగా జరుగుతుందని చెప్పి భక్సింగ్ గారితో కలిసి వాళ్ళు కూడా సేవ చేయాలని 2 ట్రక్కులు ఇచ్చారు సువార్త సేవ కొరకాయ. ఆ ట్రక్కుల్లో తిరగడం కాశ్మీర్ వరకు, కన్యాకుమారి వరకు, ఇంకా బాంబే నుండి కలకత్తా వరకు, ఓరబ్బా ఎంత సువార్త సేవ అంటే చెప్పాలని కాదు. ఇంకొక మాటలు చెప్పాలంటే మన దేశానికి సువార్త అందించింది ఇంత విస్తృతంగా ఓఎంటీ వాళ్ళు తప్ప ఇంకోళ్ళు గారు. ఎంతగా అంటే మేము ట్రక్కుల్లో పోతూ ఉంటే ఆయా భాషల్లో ప్రింట్ చేయబడినటువంటి కరపత్రికలన్నీ పోతూ ఉంటే ఇక్కడ ఈ గ్రాములు చేయలేమని చెప్పి ఆ కరపత్రికను తీసుకొని ఇట్లా బయట పెట్టేవాళ్ళము. దాని మీద ఇటు తీస్తే కన్నా బుర్రని పోతూ ఉంటే ట్రాక్టర్ మళ్ళీ ఇటు పెట్టేవాళ్ళం. ఆ రీతిగా ఎన్నెన్ని స్థలాలు తిరిగామంటే కాశ్మీర్కి కూడా వెళ్ళాం. కాశ్మీరు అమర్నాథ్ అనే ప్రాంతం కూడా వెళ్ళాం. అమర్నాథ్ వర్షం పడుతుంది, కాళ్ళు జారుతున్నాయి, 2 టీములు అయ్యాము. అటువైపు ఇటువైపు వెళుతూ వస్తే వాళ్ళు వచ్చారు, మేము వచ్చేస్తాం. మళ్ళీ టీంలు 2 కలుసుకోగానే ఎంత అమ్మినారు అంటే మేము 3 పుస్తకాలు 2 పైసలు తమ్మి వచ్చామని వీళ్ళంటే, ఇంకోళ్ళు వాళ్ళకి భాష రాదాయా, వాళ్ళ భాష అయితే పుస్తకం ఉంది, ఎవరు చదువుకోలేని చెప్పి ఉద్దేశంతో అలా ఇచ్చాం. తర్వాత కాశ్మీర్ శ్రీనగర్ కూడా వెళ్ళాం. శ్రీనగర్లో చూసాం, కాశ్మీర్ చూసాం. ఈ కుట్ట దాటితే పాకిస్తాన్ అక్కడి దాకా కూడా వెళ్ళాం. అక్కడి దాకా స్వార్ చేసే ధన్యత ప్రభు మాకు ఇస్తూ వచ్చాడు. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత జార్జ్ వరవర్ కూడాను మన ఇండియాలో ఉంటూ వచ్చాడు. తర్వాత ఆయన రానివ్వకపోగా అప్పుడు ఆయన నేపాల్లో ఉండేవాడు. నేపాల్ వరకు వచ్చేవాడు. నేపాల్కు మేము కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ నేపాల్లో ఆయనతో కలవడం జరుగుతూ వచ్చింది. జార్జ్ వరవర్ ఏం చేస్తారంటే ఆ టీంలో ఉండే వాళ్ళతో ఎవరితో మాట్లాడాలంటే కన్నా రేపు నువ్వు నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయనివాడు, లేకపోతే నువ్వు రేపు నాతో పాటు భోజనం రానివాడు. ఎందుకంటే తనతో మాట్లాడే ఉద్దేశంతో అలా మాట్లాడినప్పుడు నన్ను అడుగుతూ వచ్చాడు, ఎట్లుందంతా కూడాను విజయవాడ, తాడేపల్లిగూడెము, రాజమండ్రి ఇవన్నీ ఎలా ఉన్నాయని అడిగాడు. బాగా జ్ఞానం పెట్టుకున్నాడు. అవన్నీ అడుగుతుంటే అన్నీ బాగున్నాయని. మళ్ళీ ఏంటి ఇంకా ఒంటరిగానే ఉండవా లేకపోతే పెళ్ళి అయిందా అన్నాడు. అది ఇంకా ఒంటరిగానే ఉండా అన్నాను. అని వెళ్ళి అప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు, జ్ఞాపకం ఉందా, హెబ్రోన్ సేవకులకు మీటింగ్ తీసుకొని, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ అండ్ దెర్ ఈజ్ ఎ వైఫ్ ఆల్సో ఇన్ దట్ వన్ అన్నాడు. ఆయన నా నీతిని, నా రాజ్యంలో వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడును, దాంట్లో నీకు ఒక భార్య కూడా ఉందని చెప్పావు కదా అని చెప్తే, సరే అదే వెతుకుతాను అని చెప్పాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దైవజనుడు భక్సింగ్ గారు ఒక మధ్యాహ్నం పిలిచి ఏమన్నా అంటే, తిమోతి నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, కనుక ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క జీవితము, సేవా జీవితము ఫలభర్తిగా ఉండాలంటే నీకు ఒక భార్య అవసరం అన్నాడు. నేను కనుక
నేను ఇంకా అనుమానం లేకుండా సరే బ్రదర్ అన్నాను. అవును బ్రదర్ నిజమే అన్నాను. ఎందుకని అప్పుడు నాకు 33 years. సరే బ్రదర్ అన్నాను. అనే కొద్ది అప్పుడు జ్ఞాపం పెట్టుకో, ఎవరికి చెప్పొద్దు, ప్రార్థన చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయిని నాకు చెప్పాడు. ఎవరు? గుడి అన్నాడు. గుడి అంటే కన్నా ఈమె పంజాబీ వ్యక్తి. ఈ రీతిగా ఈ పంజాబ్ అమ్మాయి నాకెందుకు బాబు, ఒక తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను తాపత్రపడుతూ ఉంటున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి వాక్యాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలే. భక్సింగ్ గారు చాలాసార్లు చెప్పాడు కనుక తిమోతి ఏమైనా చెప్పిన సంగతి అంటే కన్నా ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నెమ్మది లేదు అంటుంటే ఒకనాడు ఏం చెప్పాడు కనుక లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ ఫ్లడ్ ఇంటు ద హార్ట్ ఆఫ్ తిమోతి అన్నాడు. ఆ రోజు జ్వరం వచ్చేసింది నాకు. జ్వరం వచ్చేసి అన్నాడు, 2 ఏళ్ళు నీ కొరకు ప్రార్థన చేశాను తిమోతి, 2 ఏళ్ళు నీ కొరకు ప్రార్థన చేశాను, అమెరికాలో కూడా నీ కొరకు ప్రార్థన చేశాను. ఒట్టడిగా నేను చెప్పలే ఈ అమ్మాయి నీ కొరకని, ఆధారాలతో పాటు చెప్తున్నాను అని చెప్పాడు. అలాంటిది కొన్ని కొత్త సంఘటనలు మనకు అవసరం. ఒకసారి ఆదివారం నాడు బల దగ్గర నేను బల దగ్గర కృష్ణ గారు నేను తర్జుమా చేస్తున్నాను. ఇంకా హెర్మోన్లో చేస్తుంటే అప్పుడు హెర్మోన్లో ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రభా వీడు ఎన్నిసార్లు పిలిచినా కూడా నన్ను ఇంకా నాకు నెమ్మది లేదంటాడే అని చెప్పి ఏమన్నాడు. ఆ టైంలో అన్నాడు, ఇదిగా ప్రభా నీ బల్లకు సమీపం ఉండాడు, తిమోతి నీ బల్లకు సమీపం ఉండాడు, నేను చెప్పడం నేను తప్పు చేశానా, పొరపాటు చేశానా అని అంటుంటే ఫుల్ పీస్ హ్యాడ్. కనుక తిమోతి ఒట్టడిగా నేను చెప్పలేదు, ఇవన్నీ ఆధారాలు అన్నాడు. ఆయన తర్వాత ఏమన్నాడు, తర్వాత ఒక గాస్పెల్ క్యాంపెయిన్ సూచన ఒకటి వేసాను. సూచన ఇస్తే ఆ సూచన కూడా అద్భుతకరంగా ప్రభువు సహాయపడ్డాడు. సూచన కూడా అద్భుతకరంగా సహాయపడి వేశాడు. నా కొరకనే ఆ ట్రక్కును బ్రేక్ చేసి చెన్నైలో మెడ్రాస్లో బ్రేక్ చేసి మరుసటి రోజు గాస్పెల్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ఆ సూచన కూడా అద్భుతకరంగా నెరవేరుస్తూ వచ్చాడు. అదైన తర్వాత నేను చెన్నై ట్రిచ్లో స్టార్ట్ అవుతుంది కాన్వకేషన్, స్పెషల్ మీటింగ్స్ ట్రిచ్లో. ఆ ట్రిచ్లో ఇంకా తీరా బయటకు వచ్చేటప్పుడు అన్నాను, అన్నా మీరు చెప్పిన ప్రపోజల్ నేను అంగీకరిస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడినాడు అని చెప్పి అప్పుడు ఇట్లా అని చెప్పి కూర్చోబెట్టామన్నాడు. ఇన్నిసార్లు నేను పిలిచాను ప్రభా, వాడు ప్రతిసారి ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నెమ్మదిలు అంటున్నాను, నేను ఇంక పిలవను, వాడే వచ్చి చెప్పాలని నిన్నే చెప్పాను, ఈ రోజున వస్తున్నాను. అంతేకాదు నా వాక్య భాగంలో అంటాడు, నా వాక్య భాగంలో నాకు ప్రభు వచ్చిన వర్తమానం అంతా ఇచ్చేశాడు. ప్రభా తిమోతి సంగతి ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు దీని యొక్క లాస్ట్ వర్స్ అది నీ గురించి చెప్పాడు. అది ఇంగ్లీష్లో చాలా బాగుంది. 28వ అధ్యాయం యెషయా-గ్రంథం 28-29. జనులు సైన్యముల యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అన్నాడు. దిస్ ఆల్సో కమిత్ ఫోర్త్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. ఇట్స్ ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్, వండర్ఫుల్ ఇన్ ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్, సంథింగ్ లైక్ దట్. ఆ రీతిగా ఉంది. ఇంగ్లీష్లో చాలా బాగుంది. కనుక ఈ వచనంతో ప్రభు మాట్లాడాడు, నీ విషయమై ఇది నీ మ్యారేజ్ కార్డులో వేస్తా అన్నాడు. ఇది మ్యారేజ్ కార్డులో వేస్తా అన్నాడు. సరే అన్నాను. కనుక ఆయన తన కుమార్తె పెళ్లి చేసినట్లు, తన కుమారుని పెళ్లి చేసినట్లు చేశాయండి. మనం ఎంత సమర్పించుకొస్తామో అంతగా దేవుడు చేసే కార్యాలు చూస్తూ వస్తాం. ఎంతగా సమర్పించుకొస్తామో అంతగా దేవుడు చేసే కార్యాలు చూస్తూ వస్తాం. తన సొంత కుమారుడిగా ఆయన చేస్తూ వచ్చాడు. కనుక తన టైలర్ దగ్గరికి వెళ్ళాడు. టైలర్ దగ్గరికి వెళ్ళి తన టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ కోటు ఇవన్నీ కూడాను సూటు ఆయనే పట్టించాడు. అది అన్ని టాకాల మీద ఉంది, తన టైలరే. కనుక కారులో ఆయన కూర్చున్నాడు, నేను తొడుక్కు వచ్చాను. ఇంకా కుట్ల వచ్చి టాకాలు వేసినారు. అటు తిరుగు అన్నాడు. చూసి ఏమన్నాడు, సరే పోయిపో అన్నాడు. ఇది కూడా నాది కదా. కొడుకు పెళ్లి చేసినట్టు చేశాడు, కుమార్తె పెళ్లి చేసినట్టు చేశాడు. ఆశ్చర్యం. మనం గమనిస్తూ వచ్చామంటే ఎంత ఆశ్చర్యకార్యం అంటే కన్నా నేను ఊహించినది. మా అమ్మ నాన్న ఎవరు రాలేదు, వాళ్ళకు పెళ్లి కార్డు పంపిస్తే ఏమన్నారు తెలిసిన? పెళ్లి కార్డు పంపిస్తే కదరా భక్తి అని వెళ్ళి పెళ్లి కూడా తగలబెట్టావా, కనుక ఇప్పుడు అది కాదు కానీ కొంచెం విషం పంపించు, తాగి చేస్తామన్నారు. ఎవరు రాలేదు. ఒక్క డాక్టర్ మాత్రము, డాక్టర్ ఆయన పేరు డాక్టర్ జెసోడియన్ అని చెప్పి ఆరోగ్యవరంలో ఉంటాడు, సూపరింటెండెంట్. ఆ దినాల్లోనే ఆయన
ఫారిన్ పోయి ఇచ్చినాడు. ఒకసారి టీవీ హాస్పిటల్లో ఉంటాడు సూపరింటెండెంట్. ఆయన ఒక ఆపరేషన్ 8 గంటలు చేశాడు. అట్లాంటి మనుషుడు అదాల్లో. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళంతా ఎలా జరిగిందో వివరంగా రాశాడు. నీ కొడుకు పెళ్ళి నువ్వు చూడబోయావు, నేను క్రైస్తవుడే కానీ అలాంటి పెళ్ళి నేను ఎప్పుడు చూడలేదు, అలాంటి పెళ్ళిని ఎప్పుడు చూడలేదు, నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పి 3 స్టావుల లెటర్ రాశాడు మా నాన్నకు. రాస్తే అది కొంచెం సమాధానపరిచింది. తర్వాత ఆ పెళ్ళిలో రాత్రి 12 దాటింది. భోంచేసిన వాళ్ళు చాలామంది అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే మళ్ళీ బస్సులు లేవు. 1971 బస్సులు లేవు. వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇంకా ఓ మోతారం ఒకటి వేసేవాడిని నేను. మోతారగన్ పిచ్చి ఒకటి ఉంది. మోతారగన్లో మన పాటలు కూడా వేసేవాడిని. తెల్లవారుజామున హెబ్రోన్లో అందరినీ ఇలా లేపేవాడిని. మోతారగన్ వేస్తూ లేపేవాడిని. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి కాసేపు మోతారగన్ వేసేవాడిని. వేస్తూ ఉంటే ఎప్పుడు రాకపోతే ఆయన ఉంటుండడం లేదో తెలియదు కానీ ఒకనాడేమన్నాడు, ఈరోజు రాలేదే తిమోతి అన్నాడు. అంటే మినిస్ట్రీ పోయింది అక్కడ ఉన్నాను. ఓహో వింటున్నాడు అనిపించింది. ఆ మోతారగన్ కూడాను దీంట్లో పెళ్ళి వేసాను. వేస్తే అప్పుడు చాలామంది మోతారగన్లు కొనుక్కున్నారు. చూసి అమ్మమ్మ మేము కొనుక్కోవాలి అని అందరూ మోతారగన్లు కొనుక్కుంటూ వచ్చారు. కొంతమంది పాత దినాల్లో మోతారగన్ వేసేవాళ్ళు కూడాను, వాళ్ళకు మళ్ళీ హుషారు వచ్చింది. వాళ్ళు మోతారగన్ కొనుక్కొని వాళ్ళు కూడా వేస్తూ వచ్చారు. సరే అయిన తర్వాత గిఫ్ట్లు ఇచ్చానికి నిలబడి ఉంటే, నా తండ్రి నేను కోట్ ఇప్పిన తర్వాత నా కోట్ వెనకాల నల్లగా అయిపోయింది. ఏమిరా నల్లగా అయిపోయిందంటే వచ్చి గిఫ్ట్ పట్టుకొని రావడము, నాకే చూడడం. ఇంకా భక్సింగ్ గారి స్థలం లేదు, కింద ఇది చేశాడు. మొత్తం అంతా కూడాను గిఫ్ట్తో నిండిపోయింది. ఇక హెబ్రోన్కి వచ్చాను. అక్కడి నుంచి హెబ్రోన్లో దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నా తండ్రి, నా దేవుడు, నా రాజు, నా స్నేహితుడు, నా మంచి కాపరి, ప్రార్థన జవాబిచ్చేవాడు, అద్భుతగాడు 50 ఏళ్ళుగా దాదాపు నడిపిస్తున్నాడు. ఇంతవరకు మార్పు చెందిన దేవుడు, మాట తప్పని దేవుడు, అద్భుతగాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, నడిపించేవాడు, ప్రార్థన జవాబిచ్చేవాడు, అంతేకాకుండా సమీపంగా ఉండేవాడు. కనుక మొరబెట్టగానే జవాబిచ్చినట్టుగా ఎన్నో అనుభవాలు కలిగినటువంటి వాడిగా ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు.